ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హిమంత బిశ్వ శర్మ అండ్ గౌరవ్ గొగోయ్ వాళ్ళ ఫాదర్ తరుణ్ గొగోయ్ ఎప్పుడు ఆర్చ్ ఎనిమీస్ ఉండే కాంగ్రెస్లో. ఇద్దరికి పడదు. మీకు గుర్తుంటుంది, ఈయన పార్టీ నుంచి బయటికి రావడానికి కారణం గొగోయ్ ఫ్యామిలీ, ఎస్పెషలీ తరుణ్ గొగోయ్. అప్పుడు ఆయన సీఎంగా కూడా ఉన్నారు. కరెక్ట్. ఒకరోజు రాహుల్ గాంధీ దగ్గర వీళ్ళిద్దరి గొడవ చాలా పైదాకా వెళ్ళిపోయింది వితౌట్ ఎనీ రెజల్యూషన్. అప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఒక మీటింగ్ అడిగారు హిమంత బిశ్వ శర్మ, సీనియర్ కాంగ్రెస్ లీడర్ అస్సాం నుంచి. సరే అని చెప్పి రాహుల్ గాంధీ పిలిపించి 3 రోజులు వెయిట్ చేయించాడు అస్సాం భవన్లో. దానికోసం ఒకరోజు రమ్మన్నారు. వచ్చినప్పుడు రాహుల్ గాంధీ కుక్కకి బిస్కెట్లు తినిపిస్తున్నాడు, డాగ్ బిస్కెట్స్. అంతా అయిపోయిన తర్వాత అది కుక్క తింటుంది, ఇంత మాట్లాడుతున్నాడు అనుకుంటే మాట్లాడలేదు, కుక్క దగ్గర మాట్లాడుతున్నాడు. అంటే ఈయన ఇగ్నోర్ చేసినట్ల. పిడియా అప్పుడు ఏదో పేరు కూడా వచ్చింది. ఆ రోజు హిమంత బిశ్వ శర్మ గారికి బిస్కెట్లు పెట్టడానికి ఏం చేశారంటే అదే ప్లేటు, ఏది కుక్కకి పెట్టిన బిస్కెట్ ప్లేటు రాహుల్ గాంధీ 3 రోజుల తర్వాత పిలిచి మీటింగ్లో ఏం మాట్లాడకుండా ఆయన్ని ఈ బిస్కెట్ ఇచ్చినప్పుడు హిమంత బిశ్వ శర్మ గారికి కోపం వచ్చి పార్టీ విడిచి వెళ్ళిపోయినారు. అదే రోజు సాయంత్రం బీజేపీలో జాయిన్ అయ్యండి. దాని తర్వాత హిస్టరీ మొత్తం మారిపోయింది అస్సాంతో. మీకు తెలిసిందే, అస్సాం పొలిటిక్స్ అనేది ఒక చాలా కాంప్లికేటెడ్ పాలిటిక్స్. ఎవరు అస్సాంని కంట్రోల్ చేస్తారో వాళ్ళు యూజువలీ నార్త్ ఈస్ట్ కూడా కంట్రోల్ చేస్తారు. 7 సిస్టర్స్ నార్త్ ఈస్ట్ అంటాం మనం. ఎందుకంటే అస్సాం నుంచి అన్ని యాక్సెస్ ఉంటుంది, మీకు రెవెన్యూ యాక్సెస్ ఉంటుంది, ఫిజికల్ మూమెంట్ యాక్సెస్ ఉంటుంది, అది కూడా సెక్యూరిటీ యాక్సెస్ ఉంటుంది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను కాజిరంగా నేషనల్ పార్క్లో ఒక మెడికల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాల ముందు, ఐ థింక్ 2016 అనుకుంటాను, వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ ఎంత టైట్ ఉంటుందంటే గౌహాటీ ఎయిర్పోర్ట్ నుంచి మీరు బయటికి రాగానే మిమ్మల్ని 10 ప్లేసెస్లో చెక్ చేస్తారు పోలీసులు. అంత సెన్సిటివ్ అయిన స్టేట్ ఉండే అది. అక్కడి నుంచి ఇప్పుడు చూడండి అస్సాం చాలా మట్టుకు కూల్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు అఫ్కోర్స్ ఇన్నర్ లైన్ పర్మిట్ అని ఒక పర్మిట్ ఇప్పుడు కూడా ఉంది చాలా చోట్లలో, ఇంక్లూడింగ్ నార్త్ ఈస్ట్. అంటే మీరు ఒక స్పెసిఫిక్ ఏరియాకి వెళ్ళాలంటే మీరు ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఏరియాకి వెళ్తున్నాను, ఈ ఏరియాలో ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల దాకా ఉంటాను, నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇది మొత్తం ఇస్తే వాళ్ళకి ఇన్నర్ లైన్ స్టాంప్ ఇస్తారు. మళ్ళీ మీరు రాకపోతే వాళ్ళు మిమ్మల్ని చెక్ చేస్తారు మీరు వచ్చారా అంటే. అస్సాం అంతా సెన్సిటివ్ అయిన ఏరియా అన్నమాట. అస్సాంలో కూడా మీకు గుర్తుంటుంది, హిమంత బిశ్వ శర్మ వచ్చాక చాలా ముందు, ఈవెన్ తరుణ్ గొగోయ్ కన్నా ముందు అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంత వాజ్ ఎ బిగ్ ఫిగర్. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అండ్ ప్రఫుల్ల కుమార్ మహంత, వీళ్ళు రాజీవ్ గాంధీ టైంలో చేసిన, అప్పుడు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ చేసిన ప్రొటెస్ట్తోనే అస్సాంలో ఒక ఒప్పందం చేశారు వీళ్ళు ఇద్దరు నడిమిట్లో. వై ఐఎమ్ గివింగ్ ద బ్యాక్ స్టోరీస్, ఎందుకంటే ఈ పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి వీళ్ళిద్దరు నడిమిట్లో ఎందుకు గొడవ అని. వీళ్ళు ఒప్పందం ఏం చేసుకున్నారంటే అస్సాంలో ఉన్న బెంగాలీస్ హూ కేమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్, ఆలోచించండి, వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పట్లేదు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వాజ్ నాట్ అగేన్స్ట్ ఓన్లీ ముస్లిమ్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్. ఈవెన్ హిందువులు కూడా అస్సాంలో ఎవరెవరు వచ్చి సెటిల్ అయ్యారో మాకు వాళ్ళు ఇక్కడ వద్దు, మా కల్చర్ మార్చేస్తున్నారు, మా ఫుడ్ హ్యాబిట్స్ మార్చేస్తున్నారు, మా డ్రెస్సింగ్ సెన్స్ మార్చేస్తున్నారు అని చెప్పి మనం 80sలో చూసాం ఇదంతా. ఆ టైంలో చేసిన గొడవ ఇదంతా. దాని తర్వాత అక్కడ ఒక ఎన్ఆర్సీని ఆర్డర్ చేశారు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్. మన ఓవైసీ గారు ఎప్పుడు చెప్తుంటారు చూడండి, ఇక్కడ బీజేపీ వాళ్ళు తీసుకొస్తున్నారు, ఫస్ట్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ, బీజేపీ కాదు. సో ఎన్ఆర్సీలో ఏం చేశారంటే వీళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేయడం ట్రై చేశారు. అంటే మీరు ఒరిజినల్ అస్సామీ సిటిజన్ కాదా, ఇండియన్ సిటిజన్ కాదు ఫస్ట్ పాయింట్, ఆర్ యూ ఫ్రమ్ అస్సాం ఆర్ నాట్, కాకుంటే మిమ్మల్ని అస్సాం నుంచి బయటికి పంపించాలనుకోండి. కానీ జరగలేదు యాక్చువల్లీ. అందు తర్వాత రాజీవ్ గాంధీ గారు అసాసినేషన్ అయిపోయింది. ద ఎంటైర్ థింగ్ వెంట ఇంటూ కోల్డ్ స్టోరేజ్. ప్రఫుల్ల కుమార్ మహంత గారు ఊడిపోయారు దాని తర్వాత. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే అహోం గణ పరిషత్ అని చెప్పి ఒక పార్టీ ఉంది అక్కడ, విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బీజేపీస్ ఎన్డీఏ, విచ్ ఇస్ ద ఒరిజినల్ రెమినెంట్ ఆఫ్ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్. వాళ్ళ వైపు నుంచి వచ్చిన పొలిటికల్ పార్టీ ఇది. వాళ్ళకి ఇప్పుడు ఏం గొడవ లేదు. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే అస్సామీస్ వర్సెస్ నాన్ అస్సామీస్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది వై హిమంత బిశ్వ శర్మ ఈ గౌరవ్ గొగోయ్ వైఫ్ గురించి బయటికి తీసుకొస్తున్నారు, మళ్ళీ ఇష్యూని ఎందుకు తీసుకొస్తున్నారని. అస్సామీ ప్రైడ్, అస్సాంకున్న ఒక ఇండివిజువాలిటీని మెయింటైన్ చేయడానికి హిమంత చాలా స్ట్రైవ్ చేస్తున్నారు. మీకు గుర్తుండే ఫస్ట్ టర్మ్లో హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి కాదు ఆ టైంలో, హీ వాజ్ యూనియన్ మినిస్టర్. సర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రి ఉన్నారు ఆ టైం. తర్వాత ఇది మార్చి సర్బానంద సోనోవాల్ని యూనియన్ అక్కడ తీసుకెళ్లారు, ఢిల్లీకి తీసుకెళ్ళి ఆయన మినిస్టర్ చేశారు యూనియన్. ఇక్కడ హిమంత బిశ్వ శర్మ వాజ్ బాట్ ఇన్ టు అస్సాం. హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు బీజేపీలో వన్ ఆఫ్ ద రైజింగ్ స్టార్స్.
మీరు మాట్లాడుతున్నప్పుడు దేవేందర్ ఫడ్నవీస్, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ గురించి మాట్లాడతారు. కానీ యోగి ఆదిత్యనాథ్ కానీ దేవేంద్ర ఫడ్నవీస్ వీళ్ళంతా ఎప్పుడో పాత 25-30 ఇయర్స్ నుంచి బీజేపీలో ఉన్నారు. ఫడ్నవీస్ గారు అంటే దానికన్నా ఎక్కువ, ఆయన సంఘ్ నుంచి వచ్చారు ఆయన. అట్లాంటి పరిస్థితుల్లో వేరే హిమంత బిశ్వ శర్మ మొన్నగా బీజేపీకి వచ్చారు. అది కానీ అప్పుడు కూడా హీఈస్ బికమ్ అమిత్ షా గారు రైట్ హ్యాండ్ అయిపోయారు అస్సాంలో. మణిపూర్లో గొడవ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది కవిత గారు, హిమంత బిశ్వ శర్మని పంపించారు అమిత్ షా ఫస్ట్, ఇంకెవరిని కాదు. హోమ్ మినిస్ట్రీలో 2 యూనియన్ హోమ్ మినిస్టర్స్ ఉన్నారు, మినిస్టర్ ఫర్ స్టేట్, అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ బండి సంజయ్. ఆయన కూడా పంపించలేదు, హిమంత బిశ్వ శర్మ పంపించిన. ఆయనకి నార్త్ ఈస్ట్ అంటే చాలా పట్టుంది. దానికోసం చూడండి, మొన్న కూడా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కూడా హిమంత బిశ్వ శర్మ దగ్గర కన్సల్ట్ చేశారంట, మీరు సెక్యూరిటీ మెయింటైన్ చేయవచ్చా లేదా అని. ఎందుకంటే ఏ సెక్యూరిటీ ఫోర్సెస్ పంపించాలని అస్సాం నుంచి పంపించాలి. ఎందుకంటే మనకు ల్యాండ్ రూట్ ఒకటే ఉంది, బంగ్లాదేశ్ నుంచి ఉండే ముందు మనకు సీ రూట్ లేదు నార్త్ ఈస్ట్కి, అటువైపు నుంచి మేఘాలయ వైపు నుంచి మిజోరాంకి ఎక్కడ వెళ్ళలేము మనం. సో హిమంత బిశ్వ శర్మ ఇస్ బికమ్ వెరీ వెరీ క్రూషియల్. సో హిమంత బిశ్వ శర్మ టార్గెట్ ఇప్పుడు తరుణ్ గొగోయ్ తర్వాత గౌరవ్ గొగోయ్. తరుణ్ గొగోయ్ కొడుకు అనే దానికి బట్టి గౌరవ్ గొగోయ్ని కూడా ఇవ్వట్లేదు ఆయన. ఫ్రెష్ టార్గెట్ ఏం దొరికారంటే ఈయన వైఫ్ మీరు చెప్పారు ఎలిజబెత్, షీ ఈజ్ ద బ్రిటిష్ సిటిజన్. ఆమె పాకిస్తాన్లో ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తుంది క్లైమేట్ చేంజ్ గురించి. ఆ పాకిస్తాన్ ప్రాజెక్ట్ నడిపించే ఒక హ్యాండ్లర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు నేను మర్చిపోయాను, తౌఫిక్ సంథింగ్. హీ వాజ్ ద హ్యాండ్లర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. హీ ఈజ్ అన్ ఐఎస్ఐ గై. ఈ ప్రాజెక్ట్ ఐఎస్ఐ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. దీని ఫండింగ్ యూఎస్ నుంచి వస్తుంది, కానీ యూజ్ చేసేది ఇంకేదనుకో. పాకిస్తాన్లో పెద్ద క్లైమేట్ ఇష్యూ ఏం లేదు అక్కడ. ఇది మన ఏం చెప్తారు, అక్కడ థర్మల్ ప్లాంట్స్ కానివ్వండి ఇట్లాంటి చాలా తక్కువ అక్కడ. మీకు ఇష్యూస్ ఏం లేదు, ఓజోన్ లేయర్ ఏదైనా కానివ్వండి, కార్బన్ ఎమిషన్స్ కూడా. ఈమె రెగ్యులర్గా పాకిస్తాన్కి వెళ్తుండే. ఆ టైంలో ఈమె పెళ్లి కాలేదు, దేవర్ హ్యావింగ్ అ రొమాన్స్. వెళ్ళి రెగ్యులర్గా వస్తున్నప్పుడు అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉండే, ప్రాబ్లం ఎక్కువ లేకుండా. ఐ థింక్ సమ్వేర్ ఇన్ 2012 తర్వాత ఐ థింక్ 2015 ఎక్కడ వీళ్ళ పెళ్లి అయింది. తర్వాత అప్పుడు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చారు. ఈయన యాక్టివిటీస్ నోట్ చేస్తున్నారు. ఒక టైంలో ఈయన ఎంపీ లేని టైంలో హీ వెంట్ త్రూ వాగా చెక్ పోస్ట్ ఆర్ వాజ్ ఇట్ అటారీ, ఏదో ఒక ల్యాండ్ చెక్ పోస్ట్ నుంచి వెళ్ళారు. రూల్ ఏంటంటే మీరు పాకిస్తాన్కి వెళ్తే మీరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ని ఇన్ఫార్మ్ చేయాలి మీరు అక్కడికి వెళ్తున్నారని చెప్పేసి. ఈయనేమన్నారు, నేను వైఫ్ అక్కడ పనిచేస్తుంది, నేను చూడడానికి వెళ్ళాను ఆమెని. మీరు ఒక ఇండియన్ పాలిటీషియన్ ఉండి ఒక సెన్సిటివ్ నార్త్ ఈస్ట్ స్టేట్ నుంచి వెళ్తున్నప్పుడు మీరు హోమ్ మినిస్ట్రీకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఆయన ఏమంటున్నారంటే నా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓన్లీ ఎంపీస్ అంటే ఎలక్టెడ్ పోస్ట్లో ఉన్న వాళ్ళు వెళ్తే వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి, మిగతా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయక్కర్లేదు. యాక్చువల్లీ తప్పు. యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్. అది ఎవరైనా కానీ నేను కూడా పాకిస్తాన్కి వెళ్తే మనం ఇన్ఫార్మ్ చేయాల్సింది యూనియన్ హోమ్ మినిస్టర్. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తానీ సిటిజన్స్ ఇండియాకి వస్తే, ఇప్పుడు మీ దగ్గర పాకిస్తాన్ నుంచి ఎవరైనా వచ్చారనుకోండి మీ ఇంట్లో ఉండడానికి, యు ఆర్ సపోజ్ టు ఇన్ఫార్మ్ ద స్పెషల్ బ్రాంచ్. దగ్గరున్న స్పెషల్ బ్రాంచ్లో వీళ్ళ పాస్పోర్ట్ కాపీ, ఎన్ని రోజులు ఉంటారు అని ఆ డీటెయిల్స్ మీకు ఇవ్వాల్సి వస్తుంది. హోటల్ ఉన్నారనుకోండి, హోటల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు స్పెషల్ బ్రాంచ్ని. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు ఫిజికల్గా ఈ మనిషి ఉన్నాడా లేదా ఇక్కడ అని చెప్పేసి. అది కూడా రెస్ట్రిక్షన్ పెడతారు వాళ్ళకి. మీరు హైదరాబాద్ ఇక్కడ వెళ్ళొచ్చు, ఇక్కడ వెళ్ళకూడదు. అది కొన్ని ఏరియాస్ ఉంటుంది, కంచన్ బాగ్ వైపు, డిఆర్డిఎల్ అక్కడ వెళ్ళకూడదు. మీరు హెచ్ఏఎల్ బాల్నగర్ వైపు, హెచ్ఏఎల్ ఇస్రో ఉంది అక్కడ ప్రాజెక్ట్, అక్కడ వెళ్ళకూడదు. సో సర్టన్ సెన్సిటివ్ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళనియరు అనమాట. సో తరుణ్ గొగోయ్ ఇష్యూలో వచ్చినప్పుడు, దాంతో గౌరవ్ గొగోయ్ ఇష్యూకి వచ్చినప్పుడు కూడా హిమంత బిశ్వ శర్మకి అప్పటి నుంచి గొడవ ఉంది. సో ఎలిజబెత్ పెళ్లి తర్వాత కూడా ఆమె పాకిస్తాన్ వెళ్ళడం రెగ్యులర్. ఆమె పేమెంట్స్, శాలరీ పేమెంట్స్ ఒక ఇండియన్ బ్యాంక్ అకౌంట్కి వస్తుండే ముందు, అక్కడి నుంచి సడన్గా అది బ్రిటిష్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒకటే రోజులో. ఇదొక డౌట్ వచ్చింది హిమంత బిశ్వ శర్మ. ఆయన ఏం చేశారంటే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ని పెట్టారు. ఆ ఇన్వెస్టిగేటింగ్ టీం ఇప్పుడు మార్చ్ దాకా రిజల్ట్స్ వాళ్ళ రిపోర్ట్ రావాలంటే బహుశా ఆయన ముందు వచ్చేసారు, అదే నేను ఇన్ఫర్ చేస్తున్నాను. దాంట్లో వచ్చిన ఫైండింగ్సే హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతున్నారు. గౌరవ్ గొగోయ్ అంటున్నారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా అదే టైం దొరికిందా మీకు మాట్లాడడానికి, కానీ నేను డినై చేయట్లేదు. బట్ 6 months దాటింది, ఆ సిట్ ఏదో సబ్మిట్ చేసిందన్నారు. బట్ సిట్ ఇప్పటిదాకా నన్ను ఏం క్వశ్చన్ చేయలేదు. నన్ను క్వశ్చన్ చేయకుండానే ఎలా కంక్లూజన్కి ఒక ఫైండింగ్స్ వచ్చాయి వాళ్ళకి అనేది. ఇనీషియలీ క్వశ్చన్ చేశారు, కానీ
అది ప్రిలిమినరీ క్వశ్చనింగ్ ఉండే. డీటెయిల్ క్వశ్చనింగ్ తర్వాత పిలుస్తా అన్నారు, కానీ వాళ్ళ దగ్గర చాలా మటుకు డాక్యుమెంట్స్ దొరికిందంట. సో ఆ డాక్యుమెంట్స్ దొరికింది అంటున్నారు. ఇవాళ ఏమంటారు, మేము ప్రిలిమినరీ క్వశ్చనింగ్ చేసేసాం, మాకు ఎంత కావాలో ఇన్ఫర్మేషన్ వచ్చేసిందంట. వెల్, దట్ ఈస్ అ డిస్ప్యూటబుల్ పాయింట్. ఎందుకంటే ఒక మనిషిని క్వశ్చన్ చేయడానికి మీరు 5 నిమిషాలు చేయవచ్చు, 5 గంటల సేపు కూడా తీసుకోవచ్చు. మీకు కాగితాలు ఏమేమి దొరికింది అది ఇంపార్టెంట్. వాగా చెక్ పోస్ట్ క్రాస్ చేసినప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఈస్ క్రాస్ వాగా చెక్ పోస్ట్ నుండి పాకిస్తాన్. అక్కడ వెళ్ళి 10-15 రోజులు ఉన్నారు. 4 days అని తీసుకున్నారు ఫస్ట్. ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం చేశారు? ఆయన అంటారు మా వైఫ్ని కలవడానికి వెళ్ళి అంటున్నారు. మీ వైఫ్ అక్కడ ఏం చేస్తుంది పాకిస్తాన్లో? దట్ టు వెన్ యూర్ ఫ్రమ్ ఎస్ వెరీ సెన్సిటివ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ బార్డరింగ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ బార్డరింగ్. సీఎం కొడుకుగా వెళ్ళారు అప్పుడు. సో దట్ ఈస్ ఇదే పెద్ద క్వశ్చన్ వస్తుంది. దానికంటే నిన్న ఒక లీక్డ్ రిపోర్ట్ అని చెప్పొచ్చు మనం. అది హీఈస్ అక్యూజింగ్ హిమంత ఆఫ్ రిలీజింగ్ ఇట్. యాక్చువల్లీ హిమంత బిశ్వ శర్మకి దాంట్లో రోల్ లేదు. యూనియన్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఒక లెటర్ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. అది దాంట్లో ఏం చెప్పారంటే గౌరవ్ గొగోయ్కి ఒక కూతురు కొడుకున్నారు, ఇద్దరు మైనస్. దాంట్లో కొడుకు సిటిజన్షిప్ రినౌన్స్ చేశారంట. దట్ ఎస్ రినౌన్స్ ద ఇండియన్ సిటిజన్షిప్, అంటే వాళ్ళ పాస్పోర్ట్ సరెండర్ చేశారంట. అంటే భారతదేశ పౌరసత్వం కాదు ఇప్పుడు, కాదు, వాళ్ళు బ్రిటిష్ పౌరులు ఇప్పుడు. గౌరవ్ గొగోయ్ కొడుకు కూతురు వాజ్ బార్న్ ఇన్ బ్రిటన్, సో ఆమెకి ఆటోమేటిక్గా బ్రిటిష్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. ఇద్దరిని ఎందుకు బ్రిటిష్ సిటిజన్షిప్గా ఉంచుకున్నారు? ఏదైనా రీజన్ ఉండొచ్చు. రేపు వీళ్ళు అక్కడ షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారో, లేకుంటే తీసుకోకపోతే మళ్ళీ ఆ సిటిజన్షిప్ దొరకకపోవచ్చో, కీర్ స్టామర్ ఏదో కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. మీరు బ్రిటిష్ సిటిజన్గా ఉండి భారతదేశంలో ఉండొచ్చు ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ ఇండియన్ సిటిజన్స్. మీరు ఓసీఐ కార్డ్ అంటాం మనం, వీసా అక్కర్లేదు. సర్టన్ నెంబర్ డేస్ భారతదేశంలో ఉండాలి, అదొకటే రూల్ ఉంటుంది. బయట ఎన్ని రోజులు ఉండాలని రూల్ ఉంటుంది అన్నమాట. సో ఈ ఇన్వెస్టిగేషన్లోనే ఇదంతా బయటకు వచ్చింది కవిత గారు. సో ఇప్పుడున్న రూల్స్ ప్రకారం గౌరవ్ గొగోయ్ ఈ ప్రశ్నలకి జవాబు ఇవ్వాల్సిందే. ఎందుకు పిల్లల పాస్పోర్ట్ సరెండర్ చేశారా? ఆయన డినై చేయట్లేదు. ఆయన ఏమన్నారంటే ఇవాళ కూడా నేను ఇప్పుడే చూశాను, ఒక వీడియో చూశాను ఆయనది. హిమంత బిశ్వ శర్మ చిన్న పిల్లల ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో పెట్టిండ్రు. ఇట్ కమ్స్ అండర్ ద జువెనైల్ జస్టిస్ యాక్ట్. సో యాక్షన్ షుడ్ బి టేకన్ అగేన్స్ట్ హిమ్. కరెక్ట్, దాంట్లో డౌట్ లేదు. పిల్లల ఇన్ఫర్మేషన్ ఎప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు. అది హిమంత బిశ్వ శర్మ పెట్టారా ఇంకెవరైనా పెట్టారా తెలియదు. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా బంగ్లాదేశ్లో వ్యతిరేకంగా మియాంకో మారేంగే అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేసిన తర్వాత ఆయన వ్యతిరేకంగా చాలా కేసులు వచ్చినాయి. దాని తర్వాత ఒక యానిమేటెడ్ వీడియో ఒక బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ అస్సాంలో రిలీజ్ చేశారు. అది పెద్ద గొడవ అయింది దాని తర్వాత. అండ్ దట్ కన్వీనర్ని పార్టీ నుంచి తీసేశారు. ఇవాళ పొద్దున స్టేట్మెంట్ వచ్చింది బీజేపీది. హి హస్ బిన్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద పార్టీ ఫర్ పుట్టింగ్ దట్ వీడియో. అదే వీడియోలో అట్లాంటి మోదీ గారు వ్యతిరేకంగా చాలా ఇస్తారు వీళ్ళు. కానీ కాంగ్రెస్ వైపు నుంచి ఇవాళ దాకా కేరళ కాంగ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికంటే మోస్ట్ డిస్టర్బింగ్ వీడియోస్ వేసేది కేరళ ఐఎన్సీ కేరళ అని చెప్పి ఒక హ్యాండిల్ ఉంది ట్విట్టర్లో. మోదీ గారు వ్యతిరేకంగా చాలా ఏం చెప్తారు, థర్డ్ రేట్ అలిగేషన్స్ చేస్తారు వాళ్ళని ఎప్పుడు దాకా ఎవరేం చేయలేదు. ఎనీవే దట్ ఈస్ నాట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద డిబేట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ బయటికి తీసుకొస్తే నా అంచనా కరెక్ట్ అయితే కవిత గారు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ రిలీజ్ చేస్తారు. ఇది దాని ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ హిమంత బిశ్వ శర్మ ఎస్ఐటీ ఫైండింగ్స్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత పొలిటికల్ గొడవ ఉంటుంది, ఎలక్షన్స్ హీట్లో వెళ్ళిపోతుంది. అది వీళ్ళు ఇట్లా చేశారని చెప్పేసి చూద్దాం. ఇప్పుడు నా అంచనా ప్రకారం మై క్యాల్కులేషన్ ఇస్ గౌరవ్ గొగోయ్కి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళ వైఫ్ ఇండియన్ సిటిజనా బ్రిటిష్ సిటిజనా, దట్ ఈస్ ఫస్ట్. వాళ్ళ పిల్లలు పాస్పోర్ట్ ఎందుకు సరెండర్ చేశారు? ఇప్పుడు మన ఆర్గనైజర్లో ఒక ఆర్టికల్ చూశాను నేను, 3-4 రోజులు అవుతుంది ఆర్టికల్ వచ్చి. దాంట్లో రాశారంటే ఈ పిల్లలు వాళ్ళ రిలీజియన్ కూడా మార్చుకున్నారంట, క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోయారంట. సో ద క్వశ్చన్ నౌ ఇస్ గౌరవ్ గొగోయ్ కూడా కన్వర్ట్ చేసుకున్నారా? పిల్లలు ఒకరే కన్వర్ట్ చేయరు కదా. వాళ్ళ వైఫ్ ఇస్ అ క్రిస్టియన్, వాళ్ళకు షీ హాజ్ ఎవ్రీ రైట్ టు డిమైన్. సోనియా గాంధీ భారతదేశానికి వచ్చి పెళ్ళైన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఇండియన్ సిటిజన్ తీసుకున్నారు. ఆమె వ్యతిరేకంగా కూడా కేసు నడుస్తుంది ఒకటి ఢిల్లీలో, దట్ షీ హాస్ ఎన్రోల్ చేశారు ఆమెను యాజ్ అ ఓటర్ అండ్ షీ వాజ్ నాట్ అన్ ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి. యాక్చువల్గా పెళ్ళైన 7 years తర్వాత దే కెన్ ఎన్రోల్. ఎస్, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్రెడీ వాళ్ళ లిస్ట్లో వచ్చేసారు. సో లిస్ట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటుంది, మీరు ఇండియన్ సిటిజన్ లేనప్పుడు ఎట్లా మీరు ఎలక్ట్రల్ రోల్లో వచ్చారంటే ఆమె ఏమంటుందంటే సోనియా గాంధీ నాకు తెలియదు, ఎవరో వేశారు లిస్ట్లో, నేనేం చేయాలంటున్నారు. ఆబ్వియస్లీ షీ వాజ్ ద అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ డాటర్ ఇన్ లా. సో ఆబ్వియస్లీ ఎలక్షన్ కమిషన్కి ఎవడు దమ్ము లేదు అడగడానికి.
మీ పేరు వేసాను తీయాలనా పెట్టాలనా అని ఎవరు అడగరు, అది ఉంచుకున్నారు అట్లనే. ఎనీవే డ్యూరింగ్ ఎమర్జెన్సీ మీకు గుర్తుంటుంది, రాజీవ్ గాంధీ అండ్ సోనియా గాంధీ పారిపోయారు ఇండియా నుంచి. ఆ ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు ఇండియాలో లేరు ఇద్దరు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. నాకు ఇప్పుడు కూడా చాలా బాగా గుర్తుంది, ఎందుకంటే ఆ టైంలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన టైంలో కూడా నేను ఆ టైంలో స్కూల్లో కాలేజీలో ఉన్నాను. ఆ టైంలో అప్పుడు ఈ చెడ్డ న్యూస్ ఉండేది, దట్ బోత్ ఆఫ్ డిసపియర్డ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి. ఎనీవే గౌరవ్ గొగోయ్ కేసుకు వచ్చినప్పుడు ఇప్పుడు అస్సాంలో ఆయనకు ప్రాబ్లం ఏంటంటే, కవిత గారు, ఆయన ఒక వన్ మ్యాన్ ఆర్మీ అస్సాంలో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ ఎవరు ఆయన సపోర్ట్ చేయట్లేదు, మెజారిటీ ఆఫ్ దెమ్. దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అగైన్ యూ హావ్ టు గో బ్యాక్ టు తరుణ్ గొగోయ్, ఆ టైం నుంచి ఉన్న గొడవ అన్నమాట. కాంగ్రెస్ అస్సాంలో ఎందుకు వీక్ అయిందంటే, ఒకటి ఏఐయుడిఎఫ్ ముస్లిం పార్టీ, బంగ్లాదేశ్ ముస్లిం పార్టీ నార్త్ అస్సాంలో వాళ్ళకు ఒక 27 సీట్లు, 27 నుంచి 29 సీట్ల దాకా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ. బద్రుద్దీన్ అజ్మల్ ఈజ్ ద లీడర్. వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ అక్కడి నుంచి 25-26 సీట్లు గెలుస్తారు వాళ్ళు. హిమంత బిశ్వ శర్మ ఎప్పుడో చెప్పారు, ఇట్ ఈస్ అనదర్ బంగ్లాదేశ్ అని చెప్పారు. దానికోసం అక్కడి నుంచి మియాస్ని మొత్తం క్లియర్ చేస్తారని చెప్పారు. కానీ ఈసారి అన్నిటికంటే తక్కువ అస్సాంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు. అస్సాంలో జరిగింది స్పెషల్ రివిజన్. దిస్ ఆర్ హ్యూజ్ డిఫరెన్స్. అది ఎందుకు జరగలేదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీళ్ళందరూ కలిసి. మిగతా అన్ని చోట్లలో మీరు ఎస్ఐఆర్ చేసిన అస్సాంలో ఒకటే ఎందుకు చేయట్లేదు? అప్పుడు యూనియన్ గవర్నమెంట్ క్లారిఫై చేశారు, ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేశారు. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లోనే సిటిజన్స్ ఎవరు, నాన్ సిటిజన్స్ ఎవరు అని తెలిసిపోయింది. ఇన్ఫ్యాక్ట్ జాకీర్ హుసేన్ గ్రాండ్ సన్ కూడా నాన్ సిటిజన్గా డిక్లేర్ అయ్యారు, మరి పాత రాష్ట్రపతి గారు. ఓకే, బికాస్ హీ డిడ్ంట్ హావ్ పేపర్స్ ప్రూవ్ చేయడానికి అనమాట. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికి తెలియదు. గ్రాండ్ సన్, బట్ జాకీర్ హుసేన్ గ్రాండ్ సన్. ఇట్లా చాలా మట్టుకు అస్సాంలో క్లియర్ అయిన తర్వాత ఎస్ఐఆర్ బదులు ఎస్ఆర్ చేశారు, విచ్ ఇస్ గుడ్ ఇనఫ్. కానీ 15 లక్షల మంది ఇప్పుడు ఎలక్ట్రల్ రోల్ నుంచి తీసేశారు. ఇవాళ ఫైనల్ లిస్ట్ వచ్చింది. సో అస్సాంలో అంత పెద్ద గొడవ లేదు ఇప్పుడు ఎలక్షన్ లిస్ట్లో. కానీ వెస్ట్ బెంగాల్లో ఉంది, మీకు తెలిసింది అది. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, ఈ గౌరవ్ గొగోయ్కి వచ్చే రోజుల్లో ఇట్లాంటి డైలీ లీక్స్ బయటకు రావడం మొదలు పెడితే ఒక క్వశ్చన్ ఆబ్వియస్లీ బయటకు వస్తుంది. మీ మిస్సెస్ ఎలిజబెత్ గొగోయ్ ఇండియనా, ఇండియన్ కాదా? రిలీజియన్ వైజ్ షీ కెన్ బి ఎనీథింగ్. షీ కెన్ బి ఎ క్రిస్టియన్, షీ కెన్ బి హిందూ, షీ కెన్ బి బుద్ధిస్ట్, ఏదైనా ఆమె చాయిస్ అది. మీ హస్బెండ్ హిందూ ఉండొచ్చు, మీరు క్రిస్టియన్ ఉండొచ్చు, అది దట్ ఈస్. కానీ అస్సాంలో పొలిటిక్స్లో అది పెద్ద గేమ్ ఆడతారు అది అక్కడ. ఎందుకంటే అక్కడ చాలా మటుకు నార్త్ ఈస్ట్ అనేది ఒక 15 సంవత్సరాల ముందు దాకా, కవిత గారు మీకు గుర్తుంటుంది, బీజేపీ లేకుండే అక్కడ. బీజేపీ వాజ్ నోవేర్. నాగాలాండ్ ఈజ్ అ క్రిస్టియన్ కంట్రీ, క్రిస్టియన్ స్టేట్. 95% క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ. మిజోరాం, మణిపూర్లో కూడా అక్కడ లోకల్ పార్టీస్ చూసుకున్నారు. ఇట్లాంటి చాలా మట్టుకు అరుణాచల్ ప్రదేశ్ కూడా అంతే. ఇప్పుడు చూడండి, బీజేపీ ప్రతి చోట్ల బీజేపీకి ప్రెజెన్స్ ఉంది అక్కడ, ఇంక్లూడింగ్ ద డిస్టర్బ్ స్టేట్ ఆఫ్ మణిపూర్. అక్కడ కూడా చూసాం మనం. ఇట్లాంటి పరిస్థితుల్లో హిమంత బిశ్వ శర్మ ఒక నార్త్ ఈస్ట్ లీడర్గా పైకి రావడానికి అన్ని సపోర్టు యూనియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఉంటుంది. దానికోసం చూడండి, ఈ అలిగేషన్ వచ్చిన తర్వాత కూడా సీనియర్ బీజేపీ లీడర్స్ ఎవరు కాంట్రడిక్ట్ చేయలేదు హిమంత బిశ్వ శర్మ. ఆయన బ్యాటిల్ ఆయనే పోరాడుతారు ఒక్కరే. అండ్ హీఈస్ షోయింగ్ ఇట్. అది ఆ రోజు కుక్క బిస్కెట్ తినిపించకపోతుంటే పాసిబ్లీ ఈ సిచ్యువేషన్ రాకపోతుండే. అయితే తన మీద విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి, చాలా స్కామ్స్ ఉన్నాయి, ఫ్రాడ్స్ చేశాడు, కుంభకోణాలు జరిగాయి. ఇవన్నిటి తర్వాతే ఆయన బీజేపీలోకి వచ్చాడు. అప్పటిదాకా ఆయన మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఇవన్నీ సాత్కూన్ మాఫ్ అన్నట్టుగా క్లియర్ అయిపోయాయి. బీజేపీలో జాయిన్